చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ఎక్కడైతే మనకి టెక్నికల్ ఇష్యూస్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో సో దానికి కూడా మనకి సపోర్ట్ చేసుకుంటే మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో బట్ చాలా థింగ్స్ ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ అయిపోయే ఇష్యూస్, కొన్ని ఏంటంటే మనకి హైదరాబాద్ లెవెల్లో రిజాల్వ్ అయ్యే ఇష్యూస్. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైతే రిజాల్వ్ చేయగలుగుతామో, సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సమ్ టెక్నికల్ ఇష్యూస్, సో ఈ ఓఎఫ్లో మనకి స్పౌస్ కేసెస్కి వాళ్ళకి రబ్ చేయడం కానివ్వండి, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా ఆగిపోతే మళ్ళీ దాన్ని రివర్ట్ బ్యాక్ చేయడం కానీ, ఇంకోటి ఏవైతే ఇష్యూస్ మన లెవెల్లో రిజాల్వ్ చేయగలుగుతామో అది కంపల్సరీగా సో అది మనము ఒక డ్రైవ్ లాగా తీసుకొని ఇప్పుడు ప్రొసీజర్ ఏవైతే మీకు చెప్పడం జరిగిందో అది కంపల్సరీగా మనము మన లెవెల్లో కంపల్సరీగా తొందరగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ సీనియర్ సార్ కూడా మనం ఎదురు చెప్తా ఉన్నాడు కూడా రెగ్యులర్ గా వీళ్ళు రిపీటెడ్ గా వాళ్ళే వస్తూ ఉన్నారు. ఎవ్రీ వీక్ మాకు ఈ టెక్నికల్ ఇష్యూ ఉంది, దీని వల్ల వస్తలేదు, దాని వల్ల వస్తలేదు, ఈ రీజన్ వల్ల వస్తలేదు, ఆ రీజన్ వల్ల వస్తలేదు అని వాళ్ళు రిపీటెడ్ గా తిరుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ దానికి మనం ఏం చేయాలంటే సో పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంటాక్ట్ సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిజేబుల్డ్ పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేకపోతే విడో పెన్షన్, లేకపోతే ఏదైనా అదర్ పెన్షన్ అన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తారు. సో ఇక్కడ రెండుట్లో కూడా వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ వస్తలేదు అనేసి అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కలెక్టరేట్కి వస్తారు. సో ఆ డిజేబుల్డ్ పర్సన్ శివంపేట నుంచో లేకపోతే రేగోడ్ నుంచో వాళ్ళు ట్రావెల్ చేసి కలెక్టరేట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ అది రిజాల్వ్ కాలేదని మళ్ళీ నెక్స్ట్ వీక్ రావడం అది చాలా కూడా మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా క్లియర్ కట్ గా ప్రాపర్ అవగాహన ఉండాలి. సో ఏవైతే మన లెవెల్లో మనం రిజాల్వ్ చేయగలిగిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా మన లెవెల్లో 100% రిజాల్వ్ అయిపోవాలి. రిన్యూవల్ టైం కాకముందే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ ముందే తీసుకున్నట్టయితే మళ్ళీ అది మనం అప్లోడ్ చేసేసి మళ్ళీ దాన్ని బ్రేక్ కాకుండా చూసుకోవాలి. సో చాలా మటుకు కూడా అవి బ్రేక్ అవుతా ఉన్నాయి. సో అవి బ్రేక్ కాకుండా మనం అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదే విధంగా కొన్ని వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంపీడీ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ ఇస్తానో లేకపోతే కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇస్తానో అదే ఇంకా డైరెక్ట్ కలెక్టర్ శాంక్షన్ చేసేస్తాడు పెన్షన్ అనుకుంటా ఉన్నారు. సో అది కాదు ప్రాసెస్, మనకి అన్ని కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా. ఎస్పెషల్లీ డిజేబిలిటీ వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఆ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆ పర్సంటేజ్ అబోవ్ వస్తేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. సో ఇది కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పండి, ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ప్రాసెస్ ఎవరికి అవేర్నెస్ లేదు. సో ఇక్కడ వచ్చిన